భర్త మాట అదే నిజమేమో అనిపిస్తుంది. ఆ తర్వాత అలా ఆవిడ మాట విన్నప్పుడు అదే నిజమేమో అనిపిస్తుంది. మళ్ళీ విజయసాయిరెడ్డి మాట అన్నప్పుడు అదే నిజమే. ఇందులో మనం ఏం జడ్జ్ చేయలేము. బేసిక్ గా గిరిజన సాంప్రదాయాల్లో వివాహానికి విడాకులు అక్కడ పెద్దల సమక్షంలో కూర్చుని చేసుకుంటారంటే కరెక్ట్. ఇందులో ఆ అమ్మాయి భర్త చెప్తున్న దాంట్లో మిగతాది కోర్టులు చెప్పాలా లేకపోతే కనుక లీగల్గా తేలా, DNA టెస్ట్ ఇది అంటాం. అయితే ఇందులో పెళ్ళయిన తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్ళడం అంటే ఏంటి అర్థం? పెళ్ళయ్యాక అంటే అతన్ని ఎవరో పోషించారు. ఎవరు పోషించారు? ఈ అమ్మాయి పోషించిందా? అంటే ఈ అమ్మాయి సంపాదనతో అతను వెళ్ళాడా? అప్పుడు కరెక్ట్ అయిన రూట్ అయినది. తను డాక్టరేట్ చేయడానికి విదేశాలకు వెళ్ళాలన్నారు. అంటే తను అక్కడ సంపాదించుకుంటూ చేస్తే నో ప్రాబ్లం. అవును, అది చాలా మంది చేస్తారు, తప్పేం లేదు. అట్లాగా ఇది సరే, అది వాళ్ళ ఇండివిజువల్, మనం దానికి కూడా మనకు వాళ్ళ వ్యక్తిగత. అయితే నాకు ఎక్కడ తేడా కనిపించిన ఒకే ఒక్క పాయింట్ అలా ఏంటంటే, తను అక్కడికి వెళ్ళాక ఇక్కడ తను గర్భవతి అయింది అన్నట్టు. అయితే సంతకాలు బలవంతంగా పెట్టించారంటున్నారు. అట్టెట్ట పెడతాడు బలవంతంగా? తను విడాకులు దాని మీద సంతకం పెట్టాడా లేదా అంటే పెట్టాడని చెప్తున్నారు. అంటే అక్కడ తేలాల్సింది తను బెదిరి పెట్టాడా లేదా ఏదైనా ఒప్పందం